అవు కానీ మీ ఊర్లే చెత్తెత్తుకపోయేందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు వస్తున్నాయా? బంద్ పెట్టిర్రా? ఏమో చాలా ఊర్లలో ట్రాక్టర్లకు డీజిల్ పైసలు వెళ్తలేవని బంద్ పెట్టిర్రట. తారాలు కొంటవై ఎంపీడీఓలకప్ప చెప్తుర్రట. మీ తనగిన గట్నే ఉన్నదా? ఎందుకంటే హరీష్ రావు సార్ ఓ ఊరికి పోతే ఆడ కూడా పంచాయత్ ఆఫీస్ వాళ్ళు ఊరోళ్ళు అంతా గిరే గోసెల్ల పోసుకుర్రట. తలాపున నీళ్లు వారుతున్న తలగడగా నీళ్లు లేవన్నట్టు దేశంలోనే ధనిక రాష్ట్రమైన మనకాడ సర్కారు ట్రాక్టర్లకు డీజిల్ కొట్టే పైసలు లేవాట అని ఎక్కిరిస్తున్నాడు కదా మాజీ మంత్రి హరీష్ రావు సారు. ట్రాక్టర్ను సర్వీసింగ్ చేయించడం లేదు, ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ కట్టలేదు, ట్రాక్టర్కు రోడ్ ట్యాక్స్ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ కట్టలేదు. చివరికి డీజిల్కు డబ్బులు లేక తాళం చేయలన్నీ కూడా ఎంపీడీఓకి అప్పచెప్పినమని పంచాయత్ సెక్రటరీ గారు చెప్తున్నారు. నిన్న పొద్దుగాల నర్సాపూర్ దిక్కు పోయిండే హరీష్ రావు సారు. ఇక అట్లా పోతుంటే నడిమిట్లా షిప్పల్తుర్తి అనే ఊరికాడున్న గ్రామ పంచాయత్ ఆఫీస్ కాడికి పోయిండు. ఏంది మీ ఊర్లో ట్రాక్టర్లను కూడా పడావే పెట్టిరని సిబ్బందోళ్ళని అడిగితే అవు సారు డీజిల్ పైసలు వెళ్తలేవని ట్రాక్టర్లు నడిపిస్తలేం, ఇక చెత్త ఎందుకు ఎత్తుకపోతలేరని ఊరోళ్ళతోటి బోనస్ గా తిట్లు కూడా తింటున్నామని ఇక బాధలేలా పోసుకోవట్టిరు. సెక్రటరీ అమ్మ కూడా 3 నెలలు పోసింది సొంత పైసలతో, ఇక అమ్మకు కూడా వెళ్తలేదట, అందువల్ల ఆగిపోయింది. అమ్మ దండారెక్కడికి అవా పెట్టది అడక తిననియదన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు పంచాయత్ ఆఫీసులకు ట్రాక్టర్లు ఇయ్యలేదు. పోనీ మేము ఇచ్చిన ట్రాక్టర్లకు సుతం డీజిల్ పోపించే దిక్కు లేదా? అసలే వానాకాలం ఊర్లలో సాఫ్ సఫాయి లేకుంటే బీమార్లు వచ్చి జనాలు మంచాల పడతారు. అరే మంత్రులు గాలి మోటార్ల షికారు చేసేందుకు గల్లపెట్టే నిండా పైసలు గలగలమంటున్నాయి కానీ ట్రాక్టర్లకు డీజిల్ కొట్టే పైసలు దిక్కులేవా అనుకుంటే హరీష్ రావు సార్ మస్తు గరం కాబట్టిండు. వర్షాకాలం వచ్చింది, అంటు రోగాలు వస్తాయి. ఇప్పుడు ఊర్లో 20 రోజుల నుంచి చెత్త ఎత్తకపోతే, చెత్త ఇంటి పక్కన పోస్తే దోమలు పెరిగి ఈగలు పెరిగి డయేరియాలు వచ్చి అంటు రోగాలు వస్తే దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించద్దా? మరి ఇప్పటికైనా సర్కారుకు బదనం రాకుండా పంచాయతీరాజ్ శాఖలు ట్రాక్టర్లకు డీజిల్ బిల్లులు మంజూరు చేసి ఊర్ల పొంటి తక్లీఫ్ లేకుండా చేస్తే మంచిగుండు. కానీ చూడాలి మరి ఏం చేస్తారో.